అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సిజెపి కాంగ్రెస్ ఆరోపణలపై సోనం వాంగ్చుక్ కన్నీటి పర్యంతమయ్యారు. తెర వెనుక డీల్ చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలపై తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తే పవిత్రతను నిరూపించుకోవాలా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. తన దీక్షను నిరూపించుకోవడానికి క్యారెక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా అని నిలదీశారు. 26 రోజుల సుదీర్ఘ దీక్ష వల్ల 11 కిలోల బరువు తగ్గానని, తన అవయవాలు కూడా దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విద్వేషంతోనే తనపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. సో పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ 26 రోజులు చేసిన నిరాహార దీక్షను కేంద్ర మంత్రుల సమక్షంలో విరమించారు ఆయన. సో డీల్ కుదిరిందంటూ కూడా ఆయనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిని ఆయన తీవ్రంగా కూడా ఖండించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నేను చేసిన దీక్ష ఎంత స్వచ్ఛమైందో నిరూపించేందుకు సర్టిఫికేట్ తీసుకురావాలా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా వీడియో విడుదల చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండానే దీక్ష విరమించడం పైన స్పందించారు. దీక్ష విరమించినప్పటి నుంచి చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు చూపిస్తూ మీపై పలు సందేహాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ని నేను ఇవాళ ఎదుర్కొంటున్నాను. కేంద్ర మంత్రుల సమక్షంలోనే ఎందుకు దీక్ష విరమించారు, ఏం ఒప్పందం కుదిరింది అని అడుగుతున్నారు. నేను నిరాహార దీక్ష ఎంతో పవిత్రంగా చేశాను, ఎవరి నుంచి ఎంత పవిత్రంగా చేశాను అని చెప్పేసి ఎవరి నుంచి సర్టిఫికేట్ తీసుకొని రావాలి, ఇలా బేరాలు కుదుర్చుకోవాల్సి వస్తే ఎవరైనా 26 రోజుల ఆకలితో ఉంటారా? ఎక్కడైనా ఢిల్లీ ఎండలో రోడ్డు పక్కన కూర్చునేటువంటి బదులు ఏసీ గదిలో కూర్చొని హ్యాపీగా డీల్ చేసుకోలేనా అని తనపై వస్తున్న విమర్శలను వాంగ్చుక్ కౌంటర్ ఇచ్చారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేది నిరసనలోని ప్రధాన డిమాండ్. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయమే. అయితే నిరసనకారులపై ఎట్లాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమే నాకు ప్రాధాన్య అంశంగా అయితే అనిపించింది. అందుకే కేంద్రంతో చర్చల సమయంలో రాజీనామా గురించి నేను డిమాండ్ చేయలేదు. రాజీనామాను వ్యక్తిగతంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవటం లేదు. దీన్ని కేంద్ర పెద్ద విషయంగా కూడా అయితే కేంద్రం అయితే భావించట్లేదు. అయితే రాజీనామా అంశాన్ని నిరాకరించడం వల్ల అపార నష్టాన్ని మనం చవి చూడాల్సి వస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోతుంది ఒకవేళ రాజీనామా కనుక చేస్తే. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. రాజీనామా విషయంలో ఎటూ తేల్చకుండా కేంద్రం అయితే ఎక్కువ రోజులైతే నాంచుకుంటూ వెళ్ళలేదు. కొన్ని రోజుల్లో మంత్రి రాజీనామా చేస్తారనేటువంటి ఆ విషయం గురించి నాకు తెలుసు. అందుకే ఆ విషయంలో నేను మరీ ఎక్కువగా కూడా ప్రెషర్ తీసుకురాలేదు అని చెప్పేసి వాంగ్చుక్ చెప్పారు. సో నేను పవిత్రంగా చేసినటువంటి ఈ దీక్షను మీరు ఒప్పందం కుదుర్చుకున్నారా, డీల్ గనక వెనకాల తెర వెనుక ఉందని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన తీవ్రంగా కన్నీటి పర్యంతమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే సామాజిక విద్యా సంస్కరణల కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించిన తర్వాత ఆయనపై చాలా వరకు వస్తున్న విమర్శలు, రాజకీయ ఆరోపణలపై కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. నీటి పరీక్షల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని లోపాలపై కాక్రోచ్ జనతా పార్టీ అలాగే విపక్ష ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి మద్దతుగా ఆయన ఢిల్లీలో ఈ దీక్ష చేపట్టారు. సుదీర్ఘంగా 26 రోజుల పాటుగా కూడా ఆయన దీక్ష చేశారు. కేంద్ర మంత్రుల సమక్షంలో అంటే హాస్పిటల్ మేదాంత హాస్పిటల్లో ఉన్నప్పుడు గురుగ్రామ్ లోని హాస్పిటల్ కి కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ అండ్ అలాగే జేపీ నడ్డా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి స్వయాన వాళ్ళ చేతుల మీదగానే పండ్ల రసం ఇచ్చారు సోనం వాంగ్చుక్ కి. సో దాని తర్వాతనే ఆయన దీక్ష విరమించడం జరిగింది. సో దీని వెనకాల తెర వెనక ఒప్పందం చేసుకున్నారంటూ వస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఆయన తీవ్రంగా ఖండించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం తన ప్రాణాలను పరంగా పెట్టి సుదీర్ఘంగా 26 రోజుల పాటు కఠిన దీక్ష చేస్తే ఇప్పుడు దాని పవిత్రను నిరూపించుకోవాలా అని వాంగ్చుక్ ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. నా దీక్ష నిజాయితీని నిరూపించుకోవడానికి నేను ఎవరి దగ్గరైనా క్యారెక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా? ఆయన విమర్శనలో భాగంగా అందరినీ కూడా నిలదీసినటువంటి సిచ్యువేషన్. అయితే దాదాపుగా 26 రోజుల పాటు కేవలం ఉప్పు నీరు మాత్రమే తీసుకుంటూ చేసిన దీక్ష వల్ల తాను
దాదాపుగా 11 కిలోల వరకు బరువు తగ్గారని చెప్పేసి వాంగ్చుక్ వెల్లడించారు. లడఖ్ అత్యంత చలివాతం నుండి ఢిల్లీ తీవ్రమైనటువంటి ఎండల మధ్యకు వచ్చి దీక్ష చేయడం వల్ల కూడా నా శరీరంలోని ముఖ్య అవయవాలు, మెదడు తీవ్రమైన ప్రెషర్ కి గురై దెబ్బతినేటువంటి పరిస్థితి కూడా వచ్చాయని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హ్యాపీగా నేను ఏసీలో కూర్చొనైనా డీల్ కుదుర్చుకోవచ్చు, ఒకవేళ అలాంటి డీల్ కనుక ఉండుంటే. నేనెందుకు ఢిల్లీ ఎండలకు, ఢిల్లీలో ఎంత ఎండ తీవ్రత ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. లడఖ్ లో అత్యంత చలిగా ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి అలవాటు పడినటువంటి పర్సన్ ని నేను. అక్కడ నుంచి ఢిల్లీకి వచ్చా, ఇంత ఎండల మధ్య 26 రోజుల పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా నిరాహార దీక్ష చేయాల్సినటువంటి అవసరం నాకేముంది ఒకవేళ డీల్ కుదుర్చుకోవాలి అంటే అని చెప్పేసి ఆయన ఫైర్ అయ్యారు. అంతేకాకుండా దాదాపుగా నేను 11 కిలోల బరువు కూడా తగ్గాను అని చెప్పేసి వాంగ్చుక్ వెల్లడించారు. తాను విద్యార్థుల న్యాయమైనటువంటి డిమాండ్ల కోసమే ఇన్ని రోజులు పోరాడానని, కానీ కొందరు రాజకీయ విద్వేషంతో మాత్రమే, స్వార్థంతో మాత్రమే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. వాంగ్చుక్ భార్య గీతాంజలి కూడా ఆంగ్మో సైతం స్పందిస్తూ ఆయన పడిన శారీరక కష్టాన్ని అలాగే త్యాగాన్ని కూడా గుర్తించకుండా ఇలాంటి అపవాదులు వేయడం సరికాదని చెప్పేసి ప్రజలు మానవత్వంతో ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు కోరారు. సో మొత్తానికి సుదీర్ఘంగా కూడా ఆయన 26 రోజుల పాటుగా సుదీర్ఘంగా నిరాహార దీక్ష చేస్తే నాకు దక్కేది ఇదేనా, తెర వెనుక డీల్ చేసుకున్నట్టు వస్తున్నటువంటి ఆరోపణలపై ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి మరి నేను దీక్ష చేస్తే నా దీక్షా పవిత్రతను నేను నిరూపించుకోవాలా అంటూ కూడా ఆయన ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్. తన దీక్షను నిరూపించుకోవడానికి క్యారెక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా అని కూడా ఆయన నిలదీశారు. 26 రోజుల దీక్ష వల్ల ఆయన 11 కిలోల బరువు తగ్గారు. తన అవయవాలు కూడా పూర్తిగా దెబ్బతినేటువంటి సిచ్యువేషన్ వరకు కూడా వచ్చాయి. మెదడు మీద చాలా ప్రెషర్ కూడా ఫీల్ అయ్యాను. రాజకీయ విద్వేషంతోనే నాపై ఇలాంటి ఒక విమర్శలు చేస్తున్నారని అంటూ ఆయనైతే ఆరోపణ చేయడం అయితే జరిగింది. मुझे लगता है उन लोगों ने सोनम सर को किडनैप करके रखा हुआ था. जेपी नड्डा मिल पाते लेकिन अपोजिशन का कोई भी एमपी उनसे मिल नहीं पाता है. हमारे टीम के लोग गए थे, उनसे भी मिलने नहीं दिया गया था. तो सरकार ने एक तरीके से सोनम सर को किडनैप करके रखा हुआ था. बट आई एम वेरी ग्लैड, आई एम वेरी हैप्पी, वेरी रिलीव्ड. सोनम सर ने अपनी हंगर स्ट्राइक तोड़ दिया क्योंकि हम भी वही चाहते थे. हम उसकी रिक्वेस्ट भी कर रहे थे बिकॉज उनकी जो जान है इस देश के लिए और स्टूडेंट्स के लिए, देश के एजुकेशन सिस्टम के लिए बहुत ज्यादा इंपॉर्टेंट है. प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा, प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा क्योंकि ये मूवमेंट अब एक अभिजीत दीप के या एक सोनम वांगचुक सर का नहीं है. ये मूवमेंट अब पूरे देश के युवाओं का बन चुका है और तभी पूरे देश में प्रोटेस्ट हो रहे हैं. तो इस्तीफे से कम मंजूर नहीं है हमारा. जैसे कि मैंने कहा, हमारा आंदोलन ये पूरे देश भर के युवाओं का आंदोलन है, अपोजिशन पार्टियों का आंदोलन नहीं. और इस आंदोलन को देश के युवा आगे बढ़ाएंगे और यह आंदोलन कहीं से भी कमजोर नहीं पड़ेगा. यस, हमें ऐसा पता चला है क्योंकि कल शनिवार और रविवार है जिसके चलते बहुत ज्यादा भीड़ आ सकती है. तो सरकार की पूरी कोशिश है कि आज ही हम रात को उठा लिया जाए, गिरफ्तार कर लें, डिटेन कर सकते हैं, गिरफ्तार कर सकते हैं. नहीं, उसके बाद तो ये सरकार बहुत ही बड़ी गलती कर देगी क्योंकि क्या हुआ, सोनम सर को इन्होंने उठा लिया, उसके बाद आंदोलन बड़ा हो गया, आपने बच्चियों का सर फोड़ा, उसके बाद आंदोलन और ज्यादा बड़ा हो गया. अभी हम लोगों को भी उठा लेंगे तो अभी देश भर में आंदोलन और फैल जाएगा. तो सरकार को अगर कोई सोल्यूशन चाहिए इस आंदोलन का, दैट इज ओनली वन थिंग, रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान. डिमांड एक बार दोहरा दीजिए, खाली जो डिमांड है एक बार. रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान, कंपनसेशन टू द विक्टिम्स, टू द फैमिलीज ऑफ द विक्टिम्स. दूसरा, सारे पुलिस वालों ने जिन्होंने बच्चों के सर फोड़े, कपड़े फाड़कर पीटा, उनके ऊपर एक्शन होना चाहिए. और जिन जिन बच्चों पर फेक केसेस लगाकर उनको डिटेन किया गया था या अरेस्ट करने की कोशिश चल रही है वो सारा वापस